హాయ్ అండి, నేను మీ అనిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం నార్మల్గా హాట్ బాక్స్ని యూస్ చేస్తూ ఉంటాం కదండి. అది మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఈ హాట్ బాక్స్లో నుండి అదొక బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. అలా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. క్యాండిల్ని వెలిగించేసి మనం ఆర్పేసిన తర్వాత హాట్ బాక్స్లో పెట్టేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఇలాగే పెట్టేసామనుకోండి, అప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో 2 స్పూన్ల దాకా టీ పౌడర్ వేసుకోవాలి. ఇందులోని 2 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనము డికాషన్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. 2-3 నిమిషాల పాటు ఈ డికాషన్ని బాగా మరిగించుకోవాలి. మనం 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాం కదండి, అది 1.5 గ్లాసు వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ డికాషన్ అంతా కూడా మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ టీ పౌడర్ని కూడా మనం పడేయకుండా మొక్కలకు వేసామనుకోండి, మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అండ్ పువ్వులు కూడా చక్కగా పూస్తాయి. మనం డైలీ టీ పెడుతూ ఉంటాం కదండి, ఆ టీ పౌడర్ని డైలీ మొక్కలకు వేస్తూ వచ్చామనుకోండి, చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇప్పుడైతే ఈ డికాషన్లోకి నేను ఒక షాంపూ అయితే వేసుకున్నానండి. మీరు ఏ షాంపూని అయితే యూస్ చేస్తారో అదైనా వేసుకోవచ్చు. 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, అలాగే చిన్న టీ గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు వెనిగర్ అయితే వేసుకున్నానండి. వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మనకు మంచి లిక్విడ్ అయితే చక్కగా రెడీ అయిపోయిందనమాట. మనం రెడీ చేసుకున్న ఈ లిక్విడ్ని ఈ విధంగా బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా వేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంకా కావాలి అంటే ఇందులో విమ్ లిక్విడ్ అయినా కూడా కొద్దిగా మిక్స్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ తోటి మనం గిన్నెలైనా క్లీన్ చేసుకోవచ్చు. ఇల్లు తుడిచినప్పుడు కొద్దిగా ఈ లిక్విడ్ని వేసేసుకొని ఇల్లు తుడుచుకున్నాం అనుకోండి, మనకి గ్రానైట్ అంతా కూడా మంచి షైనింగ్గా వస్తుందన్నమాట. ఇప్పుడైతే గిన్నెలు కూడా క్లీన్ చేస్తున్నాను చూడండి, మనకి నురుగు కూడా ఎంత చక్కగా వస్తుందో చూడండి. మనకి ఎంత జిడ్డుగున్న మరకలైనా కూడా చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి, బాగా షైనింగ్గా కూడా వస్తాయండి. చూడండి, క్లీన్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి ఎంత చక్కగా షైనింగ్గా వచ్చాయో. ఎటువంటి మరకలు లేకుండా చాలా నీట్గా క్లీన్ అయిపోయాయి. ఇలా మనము ఎంత జిడ్డుగా ఉన్న పాత్రలైనా కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నేనైతే ఇల్లు తుడుచుకోవటానికి కూడా ఈ లిక్విడ్నే యూస్ చేస్తున్నాను. బాటిల్కి మూత ఉంటుంది కదండి, ఆ మూతతోటి ఒక్క మూత వేసుకుంటే చాలండి, మరి ఎక్కువ కూడా ఏం వేసుకొని అవసరం లేదు. ఈ విధంగా కొద్దిగా లిక్విడ్ని అయితే వేసేసుకొని తుడుచుకుంటూ వచ్చామనుకోండి, మనకి ఎంతటి మరకలు ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. అంతేకాదండి, మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మన కంటికి కనిపించని బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఫంగస్ కానివ్వండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అలాగే గ్రానైట్ కూడా మనకి మంచిగా షైనింగ్గా వస్తుందన్నమాట. ఇలాగా మనం డైలీ మాప్ అయితే పెడుతూ ఉంటాం కదండి, అప్పుడు కొద్దిగా ఈ లిక్విడ్ని వేసేసుకొని మాప్ పెట్టుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలు ఉండవు, ఫంగస్, వైరస్ అలాంటివి కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి దోసల పిండి అండి. మనం దోసల పిండి రుబ్బుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత వాడుకొని తర్వాత మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం అనమాట. అలా పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అది 2-3 రోజులు ఉన్నింది అనుకోండి, దోసల పిండి ఎక్కువగా పులిసిపోయి మనకి పుల్లగా ఉంటుంది కదండి, అవి మళ్ళీ మనం దోసలు వేసుకొని తినాలన్నా కూడా పుల్లగా ఉంటాయి. అలా పులిసిపోయిన దోసల పిండి దోసలు వేసుకొని తిన్నా కూడా మనకి గ్యాస్ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోయి అది ఇబ్బంది అవుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇక్కడ 2 తమలపాకులు అయితే తీసుకున్నాను అండి. తీసేసుకొని దోసల పిండి మీద ఈ విధంగా ఆకులను అయితే పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకి పిండి పులుసు ఎక్కువ పులిసిపోవడం కానివ్వండి, పుల్లగా అయిపోవడం కానివ్వండి, అలా ఏమీ లేకుండా దోసల పిండి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. 10-15 రోజుల పాటు అయినా కూడా మనకి పిండి ఎక్కువ పులిసిపోకుండా, పుల్లగా అయిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఒకరోజు దోశ, ఒకరోజు ఇడ్లీ అలా చేసుకుంటూ ఉంటాం కదండి, ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి చింతపండు అండి. ఈ విధంగా మనము కొత్తగా చింతపండు వచ్చినప్పుడు ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి, అది సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఎలా నిల్వ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. ఫస్ట్గా ఈ చింతపండులో గింజలు కానివ్వండి,
ఈ నార్లు కానివ్వండి ఏమీ లేకుండా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ జాడీ తీసుకున్నానండి. మనం ఊరగాయలు పెట్టుకుంటూ ఉంటాం కదండి జాడీలో, అలాంటి జాడీ అయితే తీసేసుకొని మనం తీసుకున్న ఈ చింతపండుని మొత్తం ఈ జాడీలో పెట్టేసుకొని పైనుండి కొద్దిగా ఎండుమిరపకాయలు ఉంటాయి కదండి, ఆ ఎండుమిరపకాయల గింజలు అయితే వేసుకోవాలన్నమాట. గింజల్ని ఈ విధంగా వేసేసుకొని 2 ఎండుమిరపకాయలని ఇందులో వేసేసుకొని కొద్దిగా రాలోపునైతే ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి చింతపండు సంవత్సరం పాటు అయినా కూడా పురుగు పట్టకుండా నుషు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది. చింతపండుని ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా ఈ విధంగా జాడీల్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే చింతపండు ఈ విధంగా జాడీలో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కూడా కలర్ చేంజ్ కాకుండా ఇదే కలర్లో ఉంటుంది. ఎవరికైతే పువ్వులు కట్టుకోవడం రాదు, కష్టము అని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అండి. చూడండి, నేనైతే సన్నగా పొడుగ్గా ఉన్న ఒక వుడ్ పీస్ అయితే తీసుకున్నానండి. ఇలాంటి వుడ్ లేదు అని అనే వాళ్ళు పిల్లలది ఎగ్జామ్ ప్యాడ్ అయితే ఉంటుంది కదండి, అదైనా తీసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వుడ్కి వచ్చేసి డబల్ లైన్లో థ్రెడ్ అయితే వేసేసుకొని ఆ థ్రెడ్కి మళ్ళీ మనం పూలు అల్లుకోవటానికి ఇంకొక థ్రెడ్ని అయితే ఈ విధంగా ఒక నాటు వేసుకొని సెట్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను కొద్దిగా చామంతి పువ్వులు అలాగే రోజా పువ్వులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం ఈజీగా ఎలా అల్లుకోవచ్చు అనేది అయితే చూసేద్దాం. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పైన నుండి ఒక పువ్వు, కింద నుండి ఒక పువ్వు అయితే పెట్టేసుకొని మనం ఎక్స్ట్రా థ్రెడ్ అయితే ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ థ్రెడ్ని అటువైపుకి వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కింద వైపు నుండి తీసుకుంటూ నాటు వేసుకోవాలన్నమాట. మనకి పువ్వులు పెట్టుకోవటానికి ఈజీగా ఉండటానికి ఇక్కడ పెన్ అయితే యూస్ చేస్తున్నానండి. ఈ థ్రెడ్కి పెన్ ఈ విధంగా పెట్టేసుకొని పువ్వులు పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. పైనుండి ఒక పువ్వు, కింద నుండి ఒక పువ్వు పెట్టేసుకొని అటువైపు నుండి దారం చూడండి ఇలా కింద వైపు నుండి తీసుకుంటూ ఒక నాటు టైట్గా వేసుకున్నాం అనుకోండి, నాటు అయితే చక్కగా వస్తుంది. సేమ్ ఇదే విధంగా మిగతా పువ్వులన్నింటినీ కూడా మనకి ఎన్ని అయితే పువ్వులు కావాలో అన్ని పువ్వుల్ని ఈ విధంగా అల్లేసుకోవడమే. నేనైతే మధ్య మధ్యలో రోజా పువ్వులు తీసుకున్నాను కదండి, ఆ పువ్వులను కూడా వేసుకుంటున్నాను అనమాట. నాకైతే రెడ్ కలర్ పువ్వులు అయితే చిక్కలేదండి, ఈ పువ్వులు అయితే చిక్కాయి, ఇవైతే తీసుకున్నాను. రెడ్ కలర్ రోజా పువ్వులు అలాగే పన్నీరాకైతే వస్తుంది కదండి, వాటితో ఈ పువ్వులు అల్లుకున్నాం అనుకోండి, చూడడానికైతే చాలా బాగుంటాయి. ఇంతకుముందే ఈజీ వేలో పువ్వుల్ని ఎలా అల్లుకోవచ్చు అనేసి వీడియోస్ అయితే చేశానండి. చూడలేదు అని అనేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చూడండి, మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మన సబ్స్క్రైబర్లో ఒకరైతే అడిగారండి, అక్క లాంగ్ ఉండేటట్టు ఒకసారి పువ్వుల్ని అల్లి చూపిస్తారా అనేసి అయితే అడిగారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, లాస్ట్ వరకు అయితే పువ్వుల్ని అల్లుకుంటూ వచ్చేస్తానండి. లాస్ట్లో మనము డబల్ నాటు వేసుకున్నాం అనుకుంటే పువ్వులు ఊడిపోకుండా ఉంటాయి. చూడండి, పువ్వులు అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి ఎంత చక్కగా వచ్చాయో కదండి. మరి మనకి అంత చిక్కగాను లేకుండా అంత పల్చగాను లేకుండా మీడియంగా చాలా బాగా వచ్చాయన్నమాట. ఒక 2-3 మూరలు అయితే ఉంటాయండి ఈ పువ్వులు. లాంగ్ అల్లి చూపించక్క అనేసి అయితే అడిగారు కదండి. ఈ విధంగా మీకు ఇంకా లాంగ్ కావాలన్నా కూడా మనం జాయింట్ చేసుకొని అల్లుకోవచ్చు. ఈ విధంగా మీకు ఎన్ని పువ్వులు కావాలంటే అన్ని పువ్వుల్ని మనం థ్రెడ్ని కొద్దిగా ఎక్కువ తీసేసుకొని అల్లుకుంటూ వచ్చామనుకోండి, చాలా బాగుస్తాయి. ఇప్పుడైతే అటువైపు ఇటువైపు థ్రెడ్ కట్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. పువ్వులైతే చిక్కగా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చాలా బాగా వచ్చాయన్నమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా పండగలప్పుడు కానివ్వండి, పూజలప్పుడు కానివ్వండి, పువ్వులు కట్టుకోవడం రాదు అనేసి ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా పువ్వులను అయితే అల్లేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాక్ పీస్ అండి. ఇలాంటి చాక్ పీస్ మనము ముగ్గులు వేసుకోవడానికి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ముగ్గులు వేసుకోవటానికైనా పిల్లలు ఏదైనా బోర్డు మీద రాసుకోవటానికైనా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఈ చాక్ పీసెస్ని అయితే కొద్దిగా తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా డెటాల్ వేసుకోవాలన్నమాట. డెటాల్ అయితే చూసుకొని వేసుకోండి. ఈ విధంగా కొద్దిగా వేసేసుకుని చేత్తో ఈ విధంగా అన్నామనుకోండి, ఆ డెటాల్నంతా చక్కగా ఈ చాక్ పీసెస్ పీల్చుకుంటాయి. చూడండి, ఈ విధంగా చాక్ పీసెస్కి డెటాల్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టేస్తామనుకోండి, ఫుల్ డ్రై అయిపోతాయి. చూడండి, ఇలాంటి జవాది పౌడర్ అయితే వస్తుంది కదండి, మనం ఎక్కువగా దేవుడికి యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఆ జవాది పౌడర్ని కొద్దిగా అయితే తీసేసుకొని ఈ చాక్ పీసెస్కి కొద్దిగా జవాది పౌడర్ని అప్లై చేసుకోవాలి. ఇలా చాక్ పీస్ మొత్తం ఈ జవాది పౌడర్ అప్లై చేసేసుకున్న తర్వాత జిబ్లాక్ కవర్స్ అయితే ఉంటాయి కదండి, ఆ కవర్ని అయితే తీసేసుకొని
ఈ చాక్ పీస్ని ఈ విధంగా కవర్లోకి అయితే పెట్టేసుకొని ఈ కవర్కి మీరు హోల్స్ పెట్టుకోవాలి అనుకుంటే హోల్స్ పెట్టైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. లేదు అంటే మనం ఈ జిప్లాక్ కవరే తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఓపెన్లో పెట్టేసుకొని కబోర్డ్స్లో ఈ బట్టల మధ్యనే ఈ విధంగా పెట్టేసామనుకోండి, మనకి బల్లులు అయితే వస్తూ ఉంటాయి కదండి కబోర్డ్స్లోకి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల బల్లులు బొద్దింకలు లాంటివి కూడా రాకుండా ఉంటాయి. అలాగే కిచెన్లో కూడా అంతే అండి, బల్లులు అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి. ఈ విధంగా ఈ డెటాల్ చాక్ పీసెస్ని అక్కడొకటి మనం పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ స్మెల్కి మనకి బల్లులు అయితే అస్సలు రావన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క చాక్ పీస్నైనా కూడా పెట్టేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా గోడల మీద గీచామనుకోండి, ఆ స్మెల్కి బల్లులు అయితే ఈ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. స్టవ్ మీద ఈ సింక్ దగ్గర అండి, సింక్లో కూడా నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకునే తర్వాత ఇక్కడ పెట్టేసేస్తామనుకోండి, మనకు బొద్దింకలు కూడా బయట రాకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటోస్ అండి. టమాటోలు మనం ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలా ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు అవి కుళ్ళిపోయి తొందరగా పాడైపోతాయి అన్నమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం వంటకి యూస్ చేస్తూ ఉంటాం కదండి, ఆ ఆయిల్ని అయితే కొద్దిగా ఈ విధంగా వేలకు డిప్ చేసుకుంటూ టమాటోలకి తొడిమెలు ఉంటాయి కదండి, ఆ తొడిమెల చోట ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలన్నమాట. ఎన్ని టమాటోస్ అయితే ఉన్నాయో అన్ని టమాటోస్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం బుట్టిలో పెట్టుకొని బయట పెట్టుకున్నా కూడా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదండి, బయట అయినా కూడా మనకి 1 మంత్ పాటు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇంకొకటండి, మనం టమాటోస్ కొనేటప్పుడే టమాటోలకి తొడిమెలు ఉన్న టమాటోస్ కొన్నామనుకోండి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా టమాటాలు అయితే తీసుకున్నానండి. మనం క్యారెట్ బీట్రూట్ తురుముకుంటూ ఉంటాం కదండి, అందులోనే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకోవాలన్నమాట. ఈ విధంగా టమాటోని మొత్తం చక్కగా తురిమేసుకున్నాం అనుకోండి, మన పొట్టు అయితే చూడండి ఎంత చక్కగా సపరేట్ అయిపోతుందో. ఈ విధంగా టమాటో ప్యూరీ సపరేట్ అయిపోతుంది, టమాటో తొక్కు కూడా నీట్గా సపరేట్ అయిపోతుంది. మనం ఏదైనా రసం పెట్టుకోవాలన్నా, లేదు అంటే కర్రీల్లో వాటిల్లోకి మనకి టమాటో ప్యూరీ కావాలన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. 1-2 మనం కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నా కూడా మనకి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా టమాటో ప్యూరీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా తురుముకున్నాం అనుకోండి, టమాటో ప్యూరీ అంతా ఒక సైడ్కి వస్తుంది. టమాటో పొట్లంతా కూడా చూడండి ఎంత నీట్గా సపరేట్ అయిపోతున్నాయో. మార్నింగ్ అయితే ఎక్కువ హడావిడిగా పనులు అయితే చేసుకుంటూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఈ విధంగా టమాటో ప్యూరీని తురిమేసుకొని మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి పనులు కూడా సులువు అవుతాయి అన్నమాట. ఏవైనా కర్రీల్లోకైనా మనం రసం లాంటివి, లేదు అంటే టమాటో చారులు చేసుకోవాలన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో 1 స్పూన్ దాకా శనగపిండి, 1 స్పూన్ దాకా పచ్చి పాలు, కొద్దిగా పసుపు అయితే వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. స్మూత్గా మంచి క్రీమీలా వచ్చేలా మిక్స్ చేసుకొని కొద్దిగా తీసుకుంటూ ఫేస్కి, మన హ్యాండ్స్కి ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి ఇప్పుడు చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండి, ఈ చలికాలంలో మన ఫేసు, చేతులు పగలడము, లైన్స్ వచ్చేసి ముడతల్లాగా అయిపోయి మన స్కిన్ ఫుల్ ఇదైపోతుంది కదండి. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వీక్లీ 2-3 టైమ్స్ ఈ విధంగా చేస్తున్నాం అనుకోండి, మన స్కిన్ మీద ముడతలు, లైన్స్ లాంటివి ఏవి లేకుండా మన స్కిన్ అయితే స్మూత్గా చాలా బాగుంటుంది. మనం ఇందులో పచ్చి పాలు వేసుకున్నాం కదండి, పచ్చి పాలనైనా వేసుకోవచ్చు, లేదు అంటే పెరుగు ఉంటే పెరుగునైనా కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ అయితే చాలా పాతకాలం నాటి టిప్పే అండి, మనం ముందు నుండి యూస్ చేస్తున్న టిప్పే అండి. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మనము స్క్రబ్బర్ అయితే రెడీ చేసుకుంటున్నామండి. ఈ స్క్రబ్బర్ రెడీ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ కొద్దిగా టెంకాయ నారుని అయితే తీసుకున్నానండి. తీసేసుకొని ఈ విధంగా మనం నారునంతా కూడా నీట్గా విడిపించి పెట్టుకోవాలి. ఇలా నారంతా విడిపించుకున్న తర్వాత ఈ టెంకాయ పొట్టు అయితే ఉంటుంది కదండి, ఇది కూడా మనం వేస్ట్ చేయకుండా మొక్కలకు వేసామనుకోండి, మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతాయి, పువ్వులు కూడా చక్కగా పూస్తాయి అన్నమాట. మొక్కలకి మనం ఎరువు అయితే వేస్తూ ఉంటాం కదండి, ఆ ఎరువులో మిక్స్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ముందే విడిపించి పెట్టుకున్న ఈ నారుని కొద్దిగా తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకుంటూ రావాలి. ఇలా మనము రోల్ చేసుకున్న తర్వాత మనకి చక్కగా ఇది రౌండ్ షేప్లో వచ్చేటట్టు మనము చుట్టుకుంటూ రావాలన్నమాట. నారుని కొద్దిగా తీసుకుంటూ మనం మధ్యలో ఈ విధంగా
జాయింట్ చేసుకుంటూ మనం రోల్ చేసుకుంటూ రావాలి. మనము స్క్రబ్బర్ని ఏ సైజులో అయితే మనం రెడీ చేసుకుంటున్నాము అనేది అయితే చూసుకొని దానికి సరిపడా మనం నార్ని అయితే జాయింట్ చేసుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకుంటూ రావాలి. ఇవి చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. మనం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అలాగే మనం బయట నుండి కొనుక్కొచ్చే నార్లు అయితే 10-15 రోజుల కంటే కూడా మనం ఎక్కువ రోజులు యూస్ చేయలేమన్నమాట. ఈ స్క్రబ్బర్ అనుకోండి మనం ఎన్ని రోజులైనా కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత సూది దారం అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 2-3 కుట్లు ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి విడిపోకుండా చక్కగా ఉంటుంది. షాప్ నుండి కొనుక్కొచ్చే స్క్రబ్బర్ల కంటే కూడా మనకి ఇవి చాలా వరకు హెల్త్కి అయితే మంచిదండి. మనం ఎన్ని రోజులైనా కూడా వీటిని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ స్క్రబ్బర్కి చుట్టూ ఉన్న ఈ ఎక్స్ట్రా నార్ను కూడా నీట్గా కట్ చేసుకొని మనం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి కవర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి, అవైతే తీసేసుకొని ఇలా స్క్రబ్బర్కి పెట్టేసుకొని బ్యాక్ సైడ్ నుండి ఒక నాటు వేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా ఉంటుందన్నమాట విడిపోకుండా. ఫైనల్గా అయితే మనకి కొబ్బరి పీచు తోటి స్క్రబ్బర్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే ఈ స్క్రబ్బర్లతోటి నేను పాత్రలు కూడా వాష్ చేసి చూపిస్తాను. చూడండి మనకి పాత్రలు కూడా ఎంత నీట్గా వాష్ అయిపోతాయో, చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయండి. మనకి పాత్రలు గీతలు పడడము అలా కూడా మనకి ఏం అవ్వదన్నమాట. చాలా వరకు నీట్గా క్లీన్ అయిపోతాయి. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, బాగా షైనింగ్గా కూడా వచ్చిందనమాట. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనము బయట నుండి కొనుక్కొచ్చే స్క్రబ్బర్ల కంటే కూడా ఇవి మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. వీటిని మనం ఎన్ని రోజులైనా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. పాత్రలంతా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఈ స్క్రబ్బర్ని కూడా వాష్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఏం పడవదు అనమాట. ఎన్ని రోజులైనా కూడా ఇలాగే చక్కగా ఉంటుంది. ఇందులో మనకి ఏమైనా బ్యాక్టీరియాస్ జమ్స్ అలాంటివి కూడా చేరుకోకుండా చాలా వరకు నీట్గా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని అందులో 1 స్పూన్ దాకా బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 స్పూన్ దాకా పెరుగు అయితే వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనకిది స్మూత్గా మంచి క్రీమీలా వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ క్రీమ్ని మనము ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెం క్రీమ్ని తీసుకుంటూ ఫేస్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అప్లై చేసేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫేస్కి మర్దన చేసుకోవాలి. ఫేస్కి మొత్తం ఈ విధంగా అప్లై చేసుకొని ఫుల్ డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నాం అనుకోండి మనకి ఫేస్లో ఉన్న ఆ ట్యాన్ అంతా కూడా నీట్గా రిమూవ్ అయిపోతుంది. మనం గోల్డెన్ ఫేషియల్ చేపించుకున్నప్పుడు మన ఫేస్లో ఎలాగైతే గ్లో ఉంటుందో సేమ్ అదే విధంగా మంచి గ్లోగా అయితే ఉంటుంది. ఇలాగా ఒక్కసారి చేస్తే కాదండి, మనం వారానికి 2-3 సార్లు ఇలాగ చేస్తూ ఉన్నాం అనుకోండి అప్పుడు మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేసామనుకోండి మన స్కిన్ స్మూత్గా గ్లోగా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో 1.5 కప్పు దాకా గోధుమ పిండి, చిటికెడంత సాల్ట్, 1 స్పూన్ దాకా ఆయిల్, 1 కప్పు దాకా వాటర్ అయితే వేసేసుకొని గ్రైండ్ చేసినట్టు కాకుండా మనం ఫల్స్ పెట్టుకుంటూ ఉంటాం కదండి, ఆ విధంగా ఒక 2-3 సార్లు అలా పెట్టుకున్నాం అనుకోండి పిండి అయితే మనకు చక్కగా మిక్స్ అవుతుంది. చూడండి పిండి అయితే ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో, సాఫ్ట్గా చాలా బాగుందండి. మనం చేత్తో కలుపుకున్నా కూడా మనకింత సాఫ్ట్గా అయితే రాదనమాట. సాఫ్ట్గా చాలా బాగొచ్చిందండి. మనం గోధుమ పిండి ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ చూసుకొని వేసుకోవాలన్నమాట. 1.5 కప్పు దాకా గోధుమ పిండి అయితే వేసుకున్నాను కదండి, ఆ గోధుమ పిండికి 1 కప్పు ఫుల్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకుంటూ ఈ విధంగా చపాతీ ఉండలు అయితే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈజీ పద్ధతిలో మనం చపాతీల్ని ఎలా రోల్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం. చపాతీ పీట అయితే ఏం అవసరం లేదండి, ఇలాంటి ఆకు ఒక్కటి ఉంటే చాలండి. ఎన్ని చపాతీలైనా కూడా ఈజీగా రుద్దేసుకోవచ్చు. చపాతీ పీట లేదు అని అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మనం బయట ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు కానివ్వండి, ట్రిప్ అలా లాంగ్ ట్రిప్ అయితే వెళ్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి, అలాంటి టైంలో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనం అన్నీ క్యారీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా చపాతీలను అయితే రోల్ చేసుకోవచ్చు. ఫాస్ట్గా కూడా రుద్దేసుకోవచ్చండి, చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. మనకి చపాతీలు కూడా చాలా చక్కగా వస్తాయన్నమాట. చపాతీలైనా పుల్కాలైనా ఏవైనా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు.
చూడండి నేను ఇంత తక్కువ టైంలోనే 4 నుంచి 5 చపాతీలను అయితే రుద్దుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 2 వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకోవాలి. చూడండి పొంగుతూ ఎంత చక్కగా వస్తున్నాయో పూరీలాగా పొంగుతూ సాఫ్ట్గా పొరలుగా మనకి చపాతీలు అయితే చాలా బాగా వస్తాయండి. చపాతీ అయినా పుల్కాలైనా ఏవైనా చాలా చక్కగా వస్తాయి. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. పాతవి ఏవైనా షర్ట్లు అయితే ఉంటాయి కదండి, ఆ షర్ట్ని ఒక షర్ట్ అయితే తీసేసుకొని మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో మనము ఇలాంటి బెడ్షీట్లు ఉల్లన్ బెడ్షీట్లు అయితే యూస్ చేయం కదండి. ఇలాంటి బెడ్షీట్ని మనం ఇలాగా ఏదైనా పాతది షర్ట్ ఉంటుంది కదండి, ఆ షర్ట్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా షర్ట్ లోపలికి బెడ్షీట్ పెట్టేసుకొని ఈ హ్యాండ్స్ ఉంటాయి కదండి, అవి కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి దుమ్ము పట్టకుండా చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. మనం ఇంత పెద్ద పెద్ద కవర్లో స్టోర్ చేసుకోవాలంటే కష్టం కదండి. ఇలాంటి పాత షర్ట్లు ఉన్నాయనుకోండి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి పాత శారీస్ ఉన్నాయనుకోండి, వాటిని మళ్ళీ మనం ఎలా యూస్ చేసుకోవాలి. శారీస్ పాతబడిపోయిన తర్వాత ఎవరికైనా ఇచ్చేయడం కానివ్వండి, లేదు అంటే మనం అలాగే ఒక మూలకు పెట్టేస్తూ ఉంటాం అనమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్గా శారీని ఈ విధంగా రోల్ చేసేసుకోవాలన్నమాట. సన్నగా వచ్చేటట్టు రోల్ చేసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా మనకి ఇలాగ ఫ్లాట్గా వచ్చేటట్టు రోల్ చేసేసుకోవాలన్నమాట. అంటే మనం ఇది పుర్రు తిప్పుకోవడం అంటూ ఉంటారు కదండి, అలా తిప్పుకున్న తర్వాత ఈ విధంగా రోల్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడైతే లాస్ట్కి ఈ విధంగా ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకొని నెక్స్ట్ ఇలాంటి బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి, మనకి శారీలో మిగిలిపోయిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి, వాటిని ఒక్కటైతే తీసేసుకొని ఇలా సెంటర్కి ఒక గాజ్ అయితే పెట్టేసుకొని ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకొని ఒక బ్యాండ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అయితే చూడండి మనకి ఇది డిజైన్గా ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇలాగా మనము బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కూడా చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని మనము శారీని ముందే రోల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ శారీని ఈ విధంగా సెంటర్ పెట్టేసుకొని మధ్యలో మనము గాజుకి బ్యాండ్ వేసి పెట్టుకున్నాం కదండి, అది కొంచెం ఇలా లాగినట్టు లాక్కొని ఒక పిన్ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే బ్లౌజ్ మొత్తం కూడా మనకి మంచిగా ఫ్రిల్స్ వచ్చేటట్టు మంచి డిజైన్గా వచ్చేటట్టు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఒక సేఫ్టీకి పిన్ అయినా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే సూది దారంతో 2 కుట్లు వేసేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి, మనకి డిజైన్గా ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగా వచ్చిందనమాట. చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనకి చక్కగా సోఫా పిల్లో అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనము సోఫాల మీద పెట్టేసుకున్నాం అనుకోండి, చూడ్డానికైతే ఎంత చక్కగా ఉంటుందో అండి. సోఫాల మీద అయినా పెట్టేసుకోవచ్చు, ఈ విధంగా చైర్లో అయినా పెట్టుకోవచ్చు, దివానా పైన వీటిపైన పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలాగో మన ఇళ్లలో పాత శారీస్ కానివ్వండి, దుపటాస్ కానివ్వండి ఉంటాయి కదండి, వాటితో చక్కగా ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఖాళీ బాటిల్ని ఒక బాటిల్ని అయితే తీసేసుకొని మనం ఈ బాటిల్కి హోల్స్ పెట్టుకోవాలన్నమాట. మీ దగ్గర ఇనుప కడ్డీ ఉన్నింది అనుకోండి, దాన్ని వేడి చేసేసుకొని ఈ విధంగా చక్కగా హోల్స్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇందులో వెల్లుల్లిపాయలు పెట్టుకోవడానికి వీలయ్యేటట్టు కొంచెం గ్యాప్ ఉంటే చాలండి. ఇంత గ్యాప్ ఉండేటట్టు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. గాలి ఆడుతూ ఉంటుందనేసి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే చూడండి వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా మనం ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ గ్యాపుల్లో మనం వెల్లుల్లిపాయలని అయితే మొత్తం ఇందులో స్టోర్ చేసేసుకోవాలి. చూడండి నేనైతే 1/2 kg వెల్లుల్లిపాయలని మొత్తం కూడా ఇందులో పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం చక్కగా సరిపోయాయండి. ఇలాగా ఉల్లిపాయలు కూడా చక్కగా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి తక్కువ ప్లేస్లోనే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. మన దగ్గర బుట్ట లేనప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఒక్క వాటర్ బాటిల్ ఉంటే చాలన్నమాట, చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పొటాటోస్ ఉడికించుకుంటూ ఉన్నప్పుడు అవి వెంటనే మనం పొట్టు తీసుకోవాలన్నా అవి మనము మెదుపుకోవాలన్నా చాలా వేడిగా ఉంటాయన్నమాట. అలా వేడిగా ఉన్నప్పుడు మనం చేత్తో మెదుపుకోవటానికి పొట్టు తీసుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా మనం పొట్టు తీసేసుకోవచ్చు. పొటాటోస్ కూడా చక్కగా మెదుపుకోవచ్చు అనమాట. ఇలాంటి చిల్లుల గరిటె అయితే అందరి ఇళ్ళలోనే ఉంటుంది కదండి. ఆ గరిటెనైతే తీసేసుకొని ఒక్కొక్క పొటాటోని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటెకి బ్యాక్ సైడ్ పైన పెట్టేసుకొని మనము 1-2 సార్లుగా ఈ విధంగా రుద్దామనుకోండి, చాలా నీట్గా మనకి పొట్టు సపరేట్ అయిపోతుంది. అలాగే పొటాటోస్ కూడా మెదిపే పని లేకుండా
పొడి పొడిగా చాలా బాగుంటుందన్నమాట. ఉడికించుకున్న వెంటనే వేడిగా ఉంటాయి కాబట్టి అలా మనం పొట్టు తీసుకోవాలన్నా మెదుపుకోవాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని పొటాటోస్ ఉన్నా కూడా చాలా ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చు. ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.